రవాణా మార్గాలే అభివృద్ధి సూచికలు. అందులో రోడ్డు రవాణాది కీలక పాత్ర. మన దేశంలో 1943లో నాగపూర్ ప్రణాళిక ద్వారా రోడ్లను 4 రకాలుగా వర్గీకరించారు. అవి గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులు. కొత్త సంఖ్య విధానం ప్రకారం ముఖ్య జాతీయ రహదారులు 87, సరి సంఖ్యలు ఉత్తరం నుండి దక్షిణానికి, బేసి సంఖ్యలు తూర్పు నుండి పశ్చిమం వెళ్లే వాటికి ఇచ్చారు. 1988 చట్టం ద్వారా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పడింది. కానీ 1995 నుంచి అమలులోకి రావడం జరిగింది. రహదారుల అభివృద్ధి ప్రణాళికలు, ఇతరత్ర సంబంధిత కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం NHAI విధి. వాటిలో ప్రధానమైనవి: స్వర్ణ చతుర్భుజి పథకం. ముఖ్య ఉద్దేశం దేశంలో 4 ప్రధాన మెగా సిటీలైన ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై నగరాలను అనుసంధానం చేయడం. దీని మొత్తం పొడవు దాదాపు 5847 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు 13 రాష్ట్రాలను, అనేక నగరాలను అనుసంధానం చేస్తాయి. ప్రధానమైన నేషనల్ హైవేలలో NH16 చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ మీదుగా కలకత్తా వరకు ఉంటుంది. NH19 కలకత్తా నుండి ఆగ్రా వరకు ఉంటుంది. NH48 ఢిల్లీ, గురుగ్రామ్, అజ్మీర్, గాంధీనగర్, అహ్మదాబాద్, సూరత్ మీదుగా ముంబై నగరాలను కలుపుతూ చెన్నై వరకు ఉంటుంది. ఉత్తర దక్షిణ కారిడార్, దీనిని NH44 అంటాం. ఇది భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి. 3745 కిలోమీటర్లు పొడవున్న NH44 కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ నుండి మొదలై కన్యాకుమారి వరకు ఉంటుంది. భారతదేశాన్ని తూర్పు, పడమరలుగా నిలువుగా విభజించిన జాతీయ రహదారి NH44. NH6 జాతీయ రహదారి భారతదేశాన్ని అడ్డంగా ఉత్తర దక్షిణాలుగా విభజిస్తుంది. గుజరాత్ లోని హజీరా నుండి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా వరకు 1949 కిలోమీటర్ల వరకు ఉంటుంది. తూర్పు పశ్చిమ కారిడార్, దీనిని NH27 అంటాం. ఈ జాతీయ రహదారి మొత్తం పొడవు దాదాపు 3507 కిలోమీటర్లు కలిగి అస్సాంలోని సిల్చర్ నుండి గుజరాత్ లోని పోరుబందర్ వరకు ఉంటుంది. భారత మాల పేరుతో కేంద్ర ప్రభుత్వం 2018లో జాతీయ రహదారి ప్రాజెక్టులు ప్రారంభించింది. జాతీయ రహదారులు, వాటి విస్తీర్ణం. అతి పొడవైన జాతీయ రహదారులు కలిగిన రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. తక్కువ పొడవు కలిగిన రాష్ట్రాలు గోవా, తర్వాత సిక్కిం, త్రిపుర. కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ ఎక్కువగా, చండీగఢ్, పుదుచ్చేరిలో తక్కువగా ఉంటాయి. ఇక సంఖ్యాపరంగా అత్యధికంగా మహారాష్ట్ర, తక్కువగా గోవాలో. జాతీయ రహదారి లేని ప్రాంతం లక్షద్వీపులు. ఇండియా ప్రపంచంలోనే రహదారి సాంద్రత అత్యధికంగా ఉన్న దేశం. ఇక రాష్ట్రాల్లో కేరళ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ తక్కువ రోడ్డు సాంద్రత కలిగిన UT. ప్రపంచంలో పొడవైన రోడ్ నెట్వర్క్ పరిమాణం ఆధారంగా భారతదేశం USA తర్వాత 2వ స్థానంలో ఉంది. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం కోసం బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ను 1960లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎత్తైన రహదారి లద్దాఖ్ లోని ఉమ్లింగ్లా పాస్ వద్ద 1924 అడుగుల ఎత్తులో దాదాపు 52 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. ప్రపంచంలో అత్యంత పొడవైన సొరంగ మార్గము అటల్ టన్నెల్ అక్టోబర్ 3, 2020న లద్దాఖ్ లోని లెహ్ నుండి హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి మధ్య 9.02 కిలోమీటర్ల పొడవు ప్రారంభించారు. భోగిబిల్ వంతెన దేశంలోనే అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. దీనిని బ్రహ్మపుత్ర నదిపై అస్సాంలోని దిబ్రూగర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని పాసిఘాట్ వరకు నిర్మించారు. దేశంలో పొడవైన రోడ్డు బ్రిడ్జ్ అస్సాంలోని సదియా నుంచి మేఘాలయలోని పుల్బరి మధ్య బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు.